మన ఊటీ న్యూస్ కి స్వాగతం. నమస్కారం అండి, నా పేరు జాన్ బాబు నన్ని, దండకారణ విమోచన సమితి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు రేపటి దినాన్న మీరు పాడేరు ప్రాంతంలో మీరు పర్యటిస్తున్నారని మాకు తెలిసింది. మిమ్మల్ని కలవడానికి జలగలగడ్డ గ్రామస్తులతో పాటు ఎంతో మంది అధికారులకు వెళ్ళి కలిసాము. కానీ మిమ్మల్ని కలవడానికి మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు. ఎవరు ఏ అధికారి కూడా స్పందించట్లేదు. మరి మా బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదు. ఎందుకంటే మీరు శాంక్షన్ చేసినటువంటి పల్లెలకు రోడ్లు వేసే కార్యక్రమాన్ని మీరు శాంక్షన్ చేశారు. కానీ ఈ రోజు జలగలగడ్డ గ్రామంలో రోడ్డు వేయడానికి చాలా మంది అడ్డుపడుతున్నారు. ఈ రోజుతో గొడవ జరిగి ఈ రోజుతో 5వ రోజు ఇక్కడ ధర్నాలో కూర్చోవడం జరిగింది. కానీ ఐటీడీ ఎదురుగా కూర్చొని 5 రోజులైనా కూడా జిల్లా యంత్రాంగం కానీ, మండల యంత్రాంగం కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ ఎవరు వచ్చి మా గూడు వినేది లేదు. ఎవరు అసలు గూడు వినట్లేదండి. మా బాధ ఎవరు పట్టించుకోవట్లేదు. సరే, మా పవన్ కళ్యాణ్ గారు పాడేరు విచ్చేస్తున్నారు కనుక ఆయనకైనా చెప్పుకుందామని మేము ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాం. కానీ అధికారులు అక్కడ ఎవరిని కలవనివ్వట్లేదు. తర్వాత పోలీసు వాళ్ళు కూడా కలవనివ్వట్లేదు. ఎందుకంటే మేము మా బాధను చెప్పుకోవడానికి మాకు ఒకే ఒక అవకాశం ఉన్నది, మీడియా మిత్రులు. ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు ఈ సందేశాన్ని పంపిస్తున్నాము. ఎందుకంటే 1 కిలోమీటర్ రోడ్ని శాంక్షన్ చేశారు, దానికి కలెక్టర్ గారు మంజూరు ఇచ్చారు. అయినా సరే మండల స్థాయి అధికారులు, తర్వాత ఇంజనీర్ డిపార్ట్మెంట్ దాన్ని నిర్లక్ష్యం చేసింది. ఆ నిర్లక్ష్యం వల్లే గొడవ జరిగింది. ఆ గొడవ కారణము అక్కడ ఉన్న నాన్ ట్రైబ్స్, తర్వాత కొందరు ట్రైబల్స్ కలిసి అక్కడ జరుగుతున్న ఇల్లీగల్ గా సారా కాస్తున్న బట్టి వ్యవస్థ నడుస్తుంది. దాన్ని ధ్వంసం చేయడం ద్వారా వాళ్ళు ఉపాధి కోల్పోతున్నామని మా మీద కక్ష కట్టి మమ్మల్ని అభివృద్ధికి నోచుకోకుండా చేస్తున్నారు. ఇదే న్యాయము అని అడిగితే పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు. మేము కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు వరకు ఈ రోజుకి 13వ తారీఖు 3వ తారీఖు జరిగింది, 13వ తారీఖు చేరుకున్నాము. కంప్లైంట్ ఇచ్చి సుమారు 10 రోజులైంది. కానీ ఒక్క దాడి చేసిన వాడి మీద ఒక్క కేసు కూడా బుక్ చేయలేదు. ఇది మరి జిల్లా యంత్రాంగం ఏం చేస్తుంది? మేము మా బోర్డుకి వినిపించట్లేదా? మేము ఇక్కడ కూర్చున్నది కనిపించట్లేదా? మేము ఎవరికి చెప్పుకోవాలి? అందుకే మీకైనా మేము చేరవేసే విధంగా చేయాలని మేము మీడియా మిత్రులను ఆశ్రయించాం. ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారు, మీరు న్యాయం చేయగలరని మేము నమ్ముతున్నాము. తర్వాత దాడి చేసిన వారి మీద ఖచ్చితంగా మీరు ఏంటంటే తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. వాళ్ళు మా మీద చేసిన దాడిపై వాళ్లకు శిక్ష పడాలి. తక్షణమే శాంక్షన్ అయిన రోడ్డు తక్షణమే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, పంచాయతీ, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కల్పించుకొని, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా రీసెంట్ గా ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చింది. అది గవర్నమెంట్ ల్యాండ్ అని తేల్చి చెప్పింది. కానీ ఇప్పుడు వరకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కార్యాచరణ రోడ్డు మొదలు పని ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకు జోప్యం జరుగుతుంది? ఎవరి కోసం జోప్యం జరుగుతుంది? దాడి చేసిన వాళ్ళ మీద ఎందుకు ఇప్పుడు వరకు కేసులు బుక్ చేయలేదు? మీకు ఇది చేరాలని మేము గ్రామస్తులతో అందరు కలిసి, మా డిఓ టీం మొత్తం కలిసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి మా ఆదివాసులు, వెనకబడిన కులాలు అందరికీ మీరు న్యాయం చేస్తారని. మీరు రోడ్ లేదు, నీటి సౌకర్యం లేదు, అలాంటిది అక్కడ రోడ్ వేస్తే అభివృద్ధి చెందుతారేమో అని కొందరు అడ్డుపడుతున్నారు. నాన్ ట్రైబ్స్ కొందరు అసూయ పడుతున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే అణచివేత జరుగుతుంది, ఆదివాసుల మీద అణచివేత జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా మీరు వస్తున్నారని తెలిసింది. మేము మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ మాకు ఎటువంటి అవకాశం లేదు. సో ఈ మీడియా ద్వారా మీకు చేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామస్తుల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ.